మనతో పాటు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు. సో స్పోర్ట్స్ సెలక్షన్స్ చూడడానికి ఎట్లా కంటెంట్ చేస్తున్నారని చూడడానికి వచ్చారు. సో మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం. సో మన ఓఎస్డి మేడం, ఎండి మేడం సమీపంలో జరుగుతుంది ఈ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ అని. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా అనిపించేది ఉంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది స్పోర్ట్స్ స్కూల్ ఎప్పుడైనా సెలక్షన్. ఎప్పటిలానే ఇప్పుడు కూడా అదే విధంగానే జరుగుతూ ఉంది. 4 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే టాలెంట్ ఉండే వాళ్ళే స్పోర్ట్స్ స్కూల్లోకి రావాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఎవరికి ఏ రాగద్వేషాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, రికమెండేషన్లు లేకుండా ట్రాన్స్పరెంట్గా జరగాలన్నది మా ఆలోచన. అదేవిధంగానే జరుగుతుంది. సో మనం ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ చూసుకుంటే 240 ఎకరాల్లో ఉంది. ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటారా? 204 ఎకరాలు ఉంది. 204 ఎకరాలలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ ఏవే ఉన్నాయో దానికి ఈ స్కూల్కి దాదాపు ఇంకొక 50 కోట్లు ఈ సంవత్సరం కేటాయించాలన్నది, ఖేలో ఇండియా బడ్జెట్ను కేటాయించాలన్నది కూడా పెట్టినాం. నెక్స్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ ఇది కూడా ఇది కూడా సింథటిక్ ట్రాక్ అయిపోతుంది ఒక 6 మంత్స్లో. ఇదంతా ఇక్కడ సింథటిక్ ట్రాక్ కానీ, ఫుట్బాల్ గ్రౌండ్ కానీ, ఇవన్నీ ఖేలో ఇండియా బడ్జెట్లో పెట్టినాం, అయిపోతాయి కూడా. సో అంటే ఇక్కడ 15 ఇయర్స్ నుంచి మన టీచర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ శాలరీ మాత్రం పెరగట్లేదు. మేము ఇక్కడ 15 ఇయర్స్ అవుతుంది, అదే శాలరీతో మెయింటెనెన్స్ అవుతున్నాం అని చెప్పని అంటున్నారు. దీని పట్ల ఏమైనా ఆలోచన చేశారా? ఇది మీరు చెప్పింది, నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. మరి మీ దృష్టికి తెచ్చినారు కానీ మా దృష్టికి తెలియదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా తీస్తాం. అంటే మనకు కోచెస్ కూడా సేమ్ మొన్న కూడా మీరు సీఎం కప్ క్లోజింగ్ సెరమనీలో చెప్పారు కోచెస్ పట్ల కూడా. అంటే అప్పుడు చెప్పిన మాట ఎంతవరకు వచ్చిందంటారు? నూతనంగా కోచెస్ను 240 మందిని తెలంగాణలో తీసుకోబోతున్నాం. అది రేపు అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేసినాం. అతి త్వరలో మహా అంటే 1 మంత్లో అది రిలీజ్ కూడా చేస్తాం. ఆ కోచెస్ వచ్చిన తర్వాత అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ కానీ చాలామంది వేరే వేరే డిపార్ట్మెంట్ల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని అంతా పెట్టి ఎంతమంది కోచెస్ ఇంకా రిక్వైర్మెంట్ ఎంత అవసరం ఉందో అంతమందిని అన్ని స్కూల్స్లలో, అకాడమీలలో, హాస్టల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారి ఆలోచన మేరకు ముందుకు పోతా ఉంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. శాలరీస్ విషయాలకు వస్తే వేరే వారితో పోల్చుకుంటే వాటిని కూడా ఇంక్రీజ్ ఏ విధంగా చేయాలా, వాళ్ళకి ఇప్పుడున్న 2026కి సరిపడా ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అది కూడా ఆలోచన చేస్తాను. 100% గవర్నమెంట్స్ వాళ్ళకంతా మంచి జరగడానికి చూస్తుంది. అంటే ఈవెన్ గ్రౌండ్ స్పాన్స్ నుంచి కూడా శాలరీ ఆలోచన చేస్తారా? చేస్తే అందరికీ చేస్తారు కదమ్మా. అంటే మనకి రెగ్యులర్ ఎంప్లాయీస్ చూసుకుంటే 4 ఉన్నారు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ని కూడా పోస్ట్ చేసే అవకాశం ఉందంటారా? 248 మందిని తీసుకుంటున్నది ఇప్పుడు. వాళ్ళంతా రెగ్యులర్ ఎంప్లాయీస్నే తీసుకునేది. రెగ్యులర్ ఎంప్లాయీస్నే 248 మందిని ఇప్పుడు వేయాలనేది టార్గెట్. మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ని? మరి పర్మనెంట్ ఎంప్లాయీ అంటే ఏంది, రెగ్యులర్ ఎంప్లాయీ అంటే ఏంది? రెగ్యులర్ అంటే ఇప్పుడు పర్మనెంట్ అంటే గవర్నమెంట్ శాలరీ వస్తుంది, సమ్ వాళ్ళకి 50K అబోవ్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్ మన కోచెస్ శాలరీ చూసుకుంటే 26,000 మాత్రమే వస్తుంది. వాళ్ళకి అదర్ జాబ్ 20 ఉంది, 21 ఉంది. వారి విభాగాల్లో వారుతున్న జిల్లాలను బట్టి అది స్పోర్ట్స్ అథారిటీ నుంచి వచ్చే శాలరీ ఒక విధంగా, కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చే ఒక విధంగా ఆ స్ట్రక్చర్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే బిఫోర్ చూసుకుంటే స్పోర్ట్స్ కానీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ కానీ స్పోర్ట్స్లో అవగాహన కానీ స్టూడెంట్స్కి చాలా అనిపిస్తుంది. బట్ సమ్ గ్రౌండ్స్లో చూసుకుంటే ఇంకా గ్రౌండ్లోనే బాక్సింగ్ ఆడే ఉంది, రింగ్ లేకుండా. మనకి అక్కడ మెడలిస్ట్ కూడా ఉన్నారు. సో అట్లాగే ఏమైనా వెరిఫికేషన్ చేశారా మీరు? అర్థం కాలే మీరు అడిగింది. ఇప్పుడు మనం జిమ్ఖానా గ్రౌండే తీసుకున్న ఎగ్జాంపుల్. అక్కడ రింగ్ లేదు, షెడ్ లేదు, అయినా మట్టిలోనే ఆడుతున్నారు బాక్సింగ్. అక్కడ మనకి లేడీస్ ఎక్కువ మంది వస్తారు. రింగ్ ఆల్రెడీ దాన్ని ఏర్పాటు చేసినాం. అది ఒకసారి మీరు వెళ్ళి చూడండి. లేదు, చూసాము మేము. ఈరోజు వెళ్ళి చూడండి. జిమ్ఖానా ఈరోజు పోయి చూసి మళ్ళీ నాకు చెప్పండి. మీరు చూసి నాకు చెప్పండి ఉందా లేదా అనేది. అంటే నిన్నే నేను వెళ్ళి చూసి వచ్చాను. చూడకపోయి ఉండొచ్చు కదా, మీరు పోయి చూసిస్తే నాకు తెలిసేది. రేపు నేను కూడా వస్తా. అంటే షెడ్ కూడా కావాలి కదా బాక్సింగ్ చేసేది. షెడ్ కావాల్సిన ఏర్పాట్లలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ డిసిప్లిన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫస్ట్ టార్గెట్ స్కూల్స్, నెక్స్ట్ అకాడమీస్. పిల్లలు ఇప్పుడు సీఎం కప్ ద్వారా గ్రౌండ్ లెవెల్ నుంచి కింది నుంచి ఇంతవరకు ఊర్లలో ఆడే పిల్లలకి వాళ్ళకి ఏ విధంగా స్టేట్కి పోవాలనేది ఆలోచన లేనప్పుడు సీఎం కప్ అని ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినాం. గ్రామ స్థాయి నుంచి ఏర్పాటు చేసినాం. అది ఇంకా ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ టైం 3 లక్షల మంది అయితే ఈసారి 5,50,000 మంది అయ్యారు. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఇంకొక 2 లక్షలు పెరగచ్చు.
అట్లా ఒక్కొక్క స్టాండర్డ్ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో సంవత్సరానికి 30 కోట్లు బడ్జెట్ దాటలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం 360 కోట్లు, రెండో సంవత్సరం 460 కోట్లు, ఈసారి 645 కోట్లు ఇచ్చి ఒక్కొక్కటి స్ట్రక్చర్ తయారు చేసుకుంటూ వస్తున్నాం. రాత్రికి రాత్రి జరగాలంటే ఏది జరగదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు రేపు నిలబడతాను ఒక ఆశ, పిల్లలకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మీరు అంటున్నటువంటి కోచ్లకు కూడా మాకు కూడా ఏదైనా పెరుగుతుందేమో అని వాళ్ళకు కూడా ఒక ఆశ వచ్చింది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మొత్తం 350 కోట్లలో వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి, గ్రౌండ్ అండ్ డెవలప్మెంట్ చేయలేని పరిస్థితి, ఇట్లాంటి అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే. ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఆ 3 ఏళ్లలో కూడా 100% స్పోర్ట్స్ని నెంబర్ 1 ప్లేస్లో పెట్టాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. వారి అంబిషన్కి అనుగుణంగానే ఈరోజు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పనిచేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.